ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ దినం ఒక చక్కటి పాఠాన్ని పరిశుద్ధ గ్రంథం వెలుగులో నేర్చుకుందాం. పాఠం పేరు సూర్యుని క్రింద నిష్ప్రయోజనమైనవి ప్రయోజనకరమైనవి ఏవి? సూర్యుని క్రింద నిష్ప్రయోజనమైనవి ప్రయోజనకరమైనవి ఏవి? సో సూర్యుని క్రింద అని అనగానే ఎక్కడో అనే ఆలోచన చేయాల్సిన పని లేదు. ఈ భూమి మీద మానవ సమాజంలో ఎప్పుడూ కూడా మనిషికి తెలుసో తెలియకో నిష్ప్రయోజనమైన వాటి వెంట పడేటటువంటి వాళ్ళు ఉంటారు. కేవలం ప్రయోజనకరమైన వాటిని గురి చూసి వాటిని చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రెండు వర్గాల వాళ్ళు ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఉండనే ఉంటారు. నిష్ప్రయోజనకరమైనటువంటివి వాటి వెనక ఎలా పరిగెడుతూ ఉంటారు, అసలు వేటి వెంట మనిషి పరిగెడుతూ ఉంటున్నాడు అనేది దేవుడు చెబుతూ ఉంటున్నాడో వాటిని మనం ఆలోచిస్తే నిజంగా ఎంత వాస్తవమో అనిపిస్తుంది. ఈ క్రమంలో మనిషి వేటి వెంట పడుతున్నాడో, వేటిని చిన్నప్పటి నుండి శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి నేర్చుకుంటూ ఉంటున్నాడో గమనించగలిగితే ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం ప్రియులారా. 47వ అధ్యాయం యెషయా గ్రంథము 12వ వచనాన్ని మనం గమనించగలిగితే, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనంలో చూడగలిగితే, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో అని నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్యులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. బాల్యము నుండి మనిషి కర్ణపిశాచ తంత్రాలు, అంటే ఈ కర్ణపిశాచ తంత్రాలు అనేవి నిజంగా మీరు గమనించగలుగుతారండి. క్రైస్తవులో ఉన్నటువంటి పిల్లలకు కూడా మధ్య మధ్యలో ఎప్పుడైనా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు వాంతులు చేసుకుంటేనో విరోచనాలు చేసుకుంటేనో వెంటనే ఏం చేస్తారంటే తాయెత్తు వేసుకోవాలి. మీకు తెలుసో తెలీదో, ఈ దారాలు కట్టినటువంటి వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు. దానికోసం ప్రత్యేకమైన కోర్సు ఉంటుందండి, తెలుసా మీకు? ఆ కోర్సు విస్తారంగా అభ్యసించి వాటి ద్వారా ప్రయోజనం పొందాలని. మనిషికి నీకు ఇది జరగబోతోంది, ఎందుకో నీ ముఖం చూస్తుంటే నాకు అనిపిస్తోంది, కాబట్టి దీనికి శాస్తి చేస్తాను అని అనగానే వెంటనే మీరు చెయ్యండి అన్నట్టుగా ఎంత కావాలంటే అంత ఇచ్చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో భూత వైద్యులు, ఈవెన్ న్యూస్ ఛానల్లో కూడా ఎట్లాంటి వాళ్ళు దాపురించారు అని అంటే, ఇదిగో ఈ యంత్రాన్ని వేసుకోండి, ఈ రవ్వల లేదంటే రాళ్ళ ఉంగరాన్ని ధరించుకోండి, మీకు అదృష్టయోగం జరుగుతుందంటే మరి ఛానల్ ఎందుకు పెట్టుకున్నాడు వీడు? అదృష్టయోగం జరిగేటటువంటి పరిస్థితి ఉంటే వాడు ఛానల్ పెట్టుకోవాల్సిన పనే ఉంది, రంగురాళ్ళు ధరించుకుంటే సరిపోదు. అంటే గమనించగలిగితేనండి, నిష్ప్రయోజనమైనటువంటి వాటిని కేవలం ఏదో డబ్బు సంపాదించుకోవాలి, మనుషుల బలహీనతలను సొమ్ము చేసుకోవాలనేటటువంటి విధంగా ప్రారంభము నుంచి ఇవే కాకుండా కొన్ని ఎట్లాగా ఆలోచన చేస్తూ ఉంటాం మనం అంటే, చిన్నప్పటి నుంచి వయసు మీద పడ్డప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఏ విషయాలు మనల్ని ఎప్పుడు కలవరపెడుతూ ఉంటాయంటే విస్తారమైన యోచనలు చేస్తూ ఉంటారు చాలామంది కదా. కుటుంబం ఎట్లా, అప్పులు ఎట్లా, ఆరోగ్యాలు ఎట్లా, ఉద్యోగాలు ఎట్లా, పెళ్ళిళ్ళు ఎలా, పిల్లలు ఎలా, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ వృద్ధిలోకి ఎట్లా వస్తారో లేదో, చదువుకుంటారో లేదో, వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, వీళ్ళు కుదురుకుంటారో లేదో, ఏమన్నా గొడవలు నెత్తి మీద తీసుకొస్తారా, ఇట్లాంటి ఎన్నో యోచనలు. వీటన్నింటి వల్ల ప్రయోజనం అనేది మనిషికి ఉండదు. నిష్ప్రయోజనమే. వీటిని ఆలోచించడం వల్ల ఆయాసం వస్తుంది తప్ప
పరిష్కారం అనేది దొరకదు అని మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు గమనించండి. అలాగే మనిషి మరికొన్ని వాటి జోలికి వెళుతూ ఉంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఏదైనా రహస్యం బయటపడకుండా పోదు. అబద్ధం చెప్పి పెళ్ళిళ్ళు చేయాలంటారు. మరలా ఒకటి కాదు, ఎన్ని 100 అబద్ధాలైన ఆడి లేదా 1000 అబద్ధాలైన ఆడి ఓ పెళ్ళి చేయాలని అంటారండి. ఏమంటే అది నిలవడానికే, ఉండడానికే, ఊడిపోవడానికా? ఒక అబద్ధం ఆడి పెళ్లి చేస్తేనే ఎప్పుడైనా సరే నన్ను మీరు మోసం చేశారు, నన్ను మీరు మోసం చేశారని ఒకటికి 100 సార్లు, 100 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాలు జ్ఞాపకం చేస్తుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అట్లాంటిది అంటే అబద్ధాలను ప్రయోజనకరమైనవి అనుకొని ఈరోజు చెప్పండి, మనలో మన మాట అబద్ధం ఆడితే మేలే తప్ప కీడు లేదు అనేటటువంటి సమాజమే ఈరోజు ప్రపంచంలో ఎక్కువ. అవునా కాదు చెప్పండి? అబద్ధం ఆడటమే మేలు. ఎందుకంటే చాలా సులభంగా తప్పించుకునేటటువంటి ఒక మంచి మంత్రం, మంచి తంత్రం అది అని దాన్ని ఆడుతూ అలాగ పోతూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, అబద్ధాల వలన మీకు ప్రయోజనం ఉండదు. ఏ రోజుకైనా అబద్ధాలు ఆడేవాడు వీడు అబద్ధము అని చేస్తున్నాడు, అబద్ధాలు చెప్పి బతుకుతున్నాడు అన్నటువంటి విషయం తెలిస్తే ఎవడు దగ్గరకు కూడా రాడు, ఎవడు మనల్ని నమ్మడు. ఏమండి, మీరు బాగా గమనించాలి. ఇట్లాగా సప్రయోజనము నిష్ప్రయోజనం అని కూడా దేవుడు ఎన్నోసార్లు చెప్తాడు. ఎందుకనంటే నీ సహోదరుని నువ్వు ద్వేషించకుండా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. కేవలం మన జీవితం ఏంటో, మన భవిష్యత్తు ఏంటో, మన కుటుంబం ఏంటో అని మాత్రమే ఆలోచిస్తూ ఇంకా మిగిలిన వాటి గురించి ఏ దాని గురించి పట్టించుకోకుండా ఉన్నామనంటే దానివల్ల కూడా ఒకరోజు మనకు ఏ ప్రయోజనం ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ధనవంతుడు లాజరు సందర్భం ఉంది కదా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో. అక్కడ ధనవంతుడు ఆ అగ్నిజ్వాలల్లో యాతన పడడానికి వెళ్ళింది ఏ కారణాన్ని బట్టి అని అంటే ఒకటే కారణం చెప్తాడు. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టం వచ్చినట్టు బతికావు. అంటే ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడి బతకటం వాడికి ప్రయోజనం కాదు. ఎవడి జీవితం వాడు ఇష్టం వచ్చినట్టు బతుకుదాం అన్నటువంటి రీతిగా ఉంటే కుదరదు. మరి ముఖ్యంగా దేవుడిలో ఒక నియమం ఉంది, ఒక నిష్ట ఉంది, ఓ పద్ధతి ఉంది, ఓ క్రమశిక్షణ ఉంది. దాని ప్రకారం బ్రతికినటువంటి వాడికి ఘనమైన దివ్యమైన దీవెనలు ఉన్నాయి. నమ్మకమైన వాడికి దీవెనలు మెండు అని బైబిల్ చెప్తోంది. కాబట్టి ఇవి నిష్ప్రయోజనమైనవి. మనిషి అనవసరమైనటువంటి టెన్షన్స్ పడ్డం కానీ ఈ మంత్రతంత్ర విద్యలు అన్నాడు. విద్యలలో రకరకాలైన విద్యలు నేర్చుకొని ఉంటాం మనం, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు. ఈ విద్యల వలన ప్రయోజనం లేదని, అబద్ధాల వలన ప్రయోజనం లేదని, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతకటం వలన ప్రయోజనం లేదని చెప్పాడు. బాగానే ఉంది. ఇప్పుడు నిష్ప్రయోజనం ఏంటో తెలిసింది మనకి. ప్రయోజనకరమైనవి ఏంటి, మనిషికి ప్రయోజనకరమైనవి ఏంటి అన్నటువంటి దాని విషయాన్ని మనం ఆలోచించగలిగితే దేవుడు చెప్తున్నటువంటి ఒక చక్కటి మాట సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. 21వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనంలో సమూయేలు గారు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్న ఒక చక్కటి మాట ప్రియులారా. ఏమని? ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువాడు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయాస్వరూపణములు అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. మనం ఏమనుకుంటామంటే అందరూ చెప్తారు లోకంలో అంతా మాయా 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 అని. మరి నిజమేందో చెప్పయ్యా అని అంటే దాన్ని చెప్పరు. దేవుణ్ణి విసర్జించటం వలన మనిషికి ప్రయోజనం లేదు. ఆయనంటే ఎవరినో కాదు, దేవుణ్ణి కాదనుకొని బ్రతకటం వల్ల, దేవుడితో నాకు అవసరం లేదని బ్రతకటం వలన మనిషికి ఎటువంటి ప్రయోజనము కలగదు. మరి ఏది ప్రయోజనం మనిషికి అన్నమాట? దేవా నీవే శరణని పోయినప్పుడు ఈరోజు మనల్ని నమ్మి ఒక మనిషి వస్తే మనలాంటి వాళ్ళం పెద్దగా నీతి లేని వాళ్ళం, పెద్దగా ఖ్యాతి లేని వాళ్ళం, పెద్దగా నియమాలు నిబంధనలు లేనటువంటి వాళ్ళము,
పెద్దగా పరిశుద్ధత లేనటువంటి వారమే మరే వాడు మనల్ని నమ్మొచ్చాడు రా, వానికి అన్యాయమో చేయకూడదని అనుకుంటూ ఉంటాం. మరి దేవుని నమ్మొచ్చిన వాళ్ళని దేవుడు నడి సంద్రంలో వదిలిపెడతాడు ఆయన? నో నో, తప్పనిసరిగా నడి సంద్రంలో వదిలిపెట్టేది మనిషి తప్ప దేవుడు కాదు. కనుక ఆయనను విసర్జిస్తే, ఆయన కాదనుకుంటే, ఆయన వద్దనుకుంటే మంచిది కాదు మనిషికి. ఏది ప్రయోజనకరమో మనిషికి భూమి మీదనంటే, ఈ భూమిని, ఈ మనిషికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, రక్షణను, కుటుంబాన్ని, ఒక గౌరవాన్ని ఈ లోకములో ఇచ్చి, ప్రతి విషయంలోనూ మనం తప్పు చేస్తున్నప్పుడు మన లోపల మనస్సాక్షిని పెట్టి, ఒరే తప్పు చేస్తున్నావు బిడ్డ, అమ్మ తప్పు చేస్తున్నావు తల్లి, నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మనస్సాక్షిని పెట్టి, ఈ ప్రకృతిలో నియమాలను నిబంధనలు పెట్టి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చి ఎన్నో రీతులుగా కాపాడుతూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని భరిస్తూ, సహిస్తూ, ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడి కంటే మించిన ప్రయోజనకరమైన వాడు ఈ ప్రపంచంలో ఈ మనిషికి ఉన్నాడా అసలు చెప్పండి? దేవుడు మనుషులను నమ్మద్దు, రాజులను నమ్మద్దు ఎందుకని అంటాడో ఇంతకుముందు మీతో చెప్పాను. వాళ్ళు ఎంతో కాలం ఈ భూమి మీద ఉండరు. నువ్వు ఎంతవరకు అమ్మ నాన్నలే మనుషులే. గమనించండి, పెద్దవాళ్ళు, శ్రేయబులాదులు, స్నేహితులు, మనకు పుట్టినవాళ్ళు అందరూ కూడా మనుషులైనటువంటి వారు. రాజు కూడా మనిషే. వాళ్ళు కూడా ఎంతో కాలం మనకు దన్నుగా ఉండలేరు. వాళ్ళ పరిస్థితులు కూడా మారే రోజులు వస్తాయి. కానీ మారని, ఎప్పటికీ దేవా అంటే అని శరణుజొచ్చితే కొమ్ముగాసేటటువంటి వాడు దేవుడే. కనుక ఆయనను విసర్జించకుండా ఉండటం కంటే మించిన ప్రయోజనకరమైనది ఈ భూమి మీద లేనే లేదు. మరి ఆయనను అంటిపెట్టుకుని ఉంటే మనకు ఏమొస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ప్రియులారా. 17వ వచనం చూస్తే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈరోజు మన అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనకు కనీసం మనకై మనంగా చేసేది ఏంటంటేనండి, వెల్లికలుగా పడుకున్నటువంటి మనం బోర్లో పడగలం, అంతేనా? ఇక దోగ ఆడటం కానీ, అడుగులో అడుగేసుకొని ఆధారం పట్టుకొని నడవటం కానీ, ఆధారం లేకుండా నడవటం కానీ, ఆ తర్వాత అస్సలు పట్టుకోలేకుండానే పరుగులు తీసేటట్టుగా చేయటం కానీ ఎవరు చేయగలరు కరెక్ట్గానంటే మన అమ్మ నాన్నలు చేయగలరు కదా. చెంగున ఎగిరే జంక పిల్లల్లాగా తయారు చేయగలిగినటువంటి వాళ్ళు అమ్మ నాన్నలు, నడక నేర్పించినటువంటి వాడు. మనకు నడత అన్నీ నేర్పించగలిగినటువంటి సమర్థుడు దేవుడే. అందుకే చెప్తున్నాడు, మనకు ప్రయోజనకరమైంది ఏమిటండి, ఏమిది మనకు ప్రయోజనకరమైందని చెప్తూ ఉన్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. దేవుడి ఉపదేశాలు మనము వినటంకి మించిన ప్రయోజనకరమైనది లేవు. ఆ ఉపదేశాలను మనం అనుసరిస్తే అంతకంటే మించిన ప్రయోజనకరమైన లేవు. అంతేగాని చెప్పడంతో నేను, వినడంతో మీరు ఆగిపోయారనుకోండి, నాకు మీరు మార్కులు వేసి లేకపోతే మీకు నేను దేవుడి మాటలు చెప్పి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు ప్రియులారా. ప్రయోజనం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఆ మాటని మనము నడకలో పెట్టినప్పుడు జీవితంలో పెట్టినప్పుడే ప్రయోజనం అవుతుంది. అలాగా మనకు నేర్పించగలిగినటువంటి వాడు ఒక్క దేవుడు మాత్రమే. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈరోజు మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. పౌలు గారు మాట్లాడుతూ మంచి మాట చెప్తున్నాడు, చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ప్రియులారా. 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. మనిషికి ప్రయోజనకరమైనది ఏమిటనేది ఈ మాట ద్వారా పూర్తిగా చెప్తూ ఉన్నాడు. ఏమిటది అనంటే, దైవభక్తికి మించిన ప్రయోజనకరమైనది లేదట. దైవభక్తిలో పెరగటం అని అంటే వాడికి మించి, ఆమెకు మించి ప్రయోజనం పొందేవాళ్ళు ఎవ్వరూ ఉండరు.
మనకు శరీర సంబంధమైన సాధకాలు అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక విద్య నేర్చుకుంటే నీకు ప్రయోజనం కాబట్టి విద్య నేర్చుకో. లేదు, నువ్వు ఒక వ్యాపారం చేస్తే ప్రయోజనం కాబట్టి వ్యాపారం చేయి. నువ్వు ఒక ఉద్యోగం చేయి, నీకు ప్రయోజనం కాబట్టి ఉద్యోగం కోసం ప్రయాసపడు. గుర్తుంచుకోండి, అలాగని ఎవరు ఉద్యోగం చేయకండి, ఎవరు వ్యాపారం చేయకండి అని కాదు నేను చెప్పటం. అదే పరమావధి కాదు. మనం ఉద్యోగం చేసినా, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ సంపాదన ఏది చేసినా కూడా దాన్ని ఎట్లా మలచాలి అని అంటే దైవభక్తికి అనుగుణంగా మలుచుకోగలగాలి. ఇది మనకు తెలియాలి. దైవ భక్తిలో, దైవ కార్యక్రమాలలో వాటిని సద్వినియోగం చెయ్యగలగాలి. భక్తిపరుడు అని అనగానే భక్తి విలువ తెలిసినోడు ఏం చేస్తాడు? ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారండి, ఆయనకు ఒక వాటి విలువే తెలుసు, చదువు విలువ, ఆ చదువు నిక్షిప్తం చేయబడిన పుస్తకాల విలువ. అందుకే ఆయన ఎక్కడికి పోయినా కూడా ఏం చేస్తాడంటే, ప్రపంచంలో మరి లండన్ లైబ్రరీ ఒకటి ఉందటండి, ఆ లైబ్రరీ తర్వాత ఎక్కువ పుస్తకాలు ఉన్నది అంబేద్కర్ గారి దగ్గరే అట. అన్ని పుస్తకాలను కలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే దాని విలువ తెలిసింది కాబట్టి. సంపాదించిన సంపాదనలో దాదాపుగా 90% దానికే పెట్టాడట. చదువు విలువ తెలిసినోడు చదువు మీద ఇన్వెస్ట్ చేస్తాడు. మరి భక్తి విలువ తెలిసినోడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? భక్తిలో ఇన్వెస్ట్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి దైవభక్తి అనేది ఈ లోకంలోనే కాదు, రాబోయే లోకంలో కూడా జీవముతో కూడినది, వాగ్దానముతో కూడినది. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన రాజకీయ నాయకుల్లాంటి వాగ్దానాలు ఇవ్వడు. ఏదో ఓటేసేంత వరకు మనకు ఎన్నెన్నో ఆశల పల్లకిలో మనల్ని విహరింపజేస్తూ, ఓటేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసే రకం కాదాయన. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని వెన్నంటి ఉండి తన బిడ్డలం కాబట్టి మనల్ని అనేక రీతులుగా ఎటుపోతూ ఉన్నా కూడా మళ్ళీ దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అందుకే శరీర సంబంధమైన సాధకం దగ్గర మాత్రమే మనం ఆగిపోతున్నామా అనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. శరీర సంబంధమైన సాధకాల దగ్గరే ఆగకూడదు ఎవరు. ఒకవేళ శరీర సంబంధమైన సాధకం చేసినా అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? దైవ భక్తి విషయంలోనికి రావాలి. దైవ భక్తి విషయంలో మనల్ని మనమే సాధకం చేసుకోవాలి. సాధకం అంటే అభ్యాసం. భక్తిలో మనము ప్రాక్టీసింగ్ లేకపోతే, ఎదగాలన్న తపన లేకపోతే, నేను ప్రార్థన చేసుకోగలగాలి, నేను బైబిల్ చదవాలి, చదువు రాకపోతే చదివించుకోవాలి. ఇందులో చాలా అసలు లైఫ్ అన్నిటికీ, ప్రపంచాన్ని అన్నిటికీ సంబంధించిన సీక్రెట్స్ ఉన్నాయి. ఇంతకుముందు మీతో ఒక మాట చెప్పాను, మంచి మాట. ఎక్కడో దాచిపెట్టినటువంటి పెద్ద పెద్ద ట్రెజర్స్ అంటే గుప్త నిధులు అంటారే, బంగారం నిధులు, వెండి నిధులు, ఇటువంటి నిధులన్నీ దాచిపెట్టి ఉంటారు ఎక్కడో ఎవరో. దానికోసం దాని దగ్గరికి పోవాలంటే ఏముండాలి? రూట్ మ్యాప్ ఉండాలి కదా. ఆ రూట్ మ్యాప్తో ఏం చేయొచ్చు అని అంటే దాని దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఆ రూట్ మ్యాప్తో సహా. అలాగే ఈ ఇహ సంబంధమైనటువంటి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళు ఉంటాయి. దాన్ని అధిగమించి మనము సంతృప్తి చెందగలగాలి. కొన్ని రకాలైన సంపదలు మనం సొంతం చేసుకోవాలి అన్నా, రాబోయే లోకంలో పరలోకపు సంపదలు సొంతం చేయాలన్నా రూట్ మ్యాప్ ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం? నిత్యము, మీకు తెలుసో తెలీదో, ఒక నపుంసకుడు, ఆయన వేరే ఖండము నుంచి, ఆఫ్రికా ఖండములో ఉన్నటువంటి ఆయన, ఇథియోపియా దేశంలో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఆయన ఆసియా ఖండంలో ఉన్నటువంటి యెరూషలేములోని సంఘానికి ఆరాధించడానికి వచ్చాడు. ఎందుకు? భక్తి విలువ తెలిసినోడు. భక్తి విలువ తెలిసినోడు. మనం పక్కనే ఉన్నా కూడా సద్వినియోగం చేసుకోలేం కదా. ఈరోజు తమ్ముడు రాజు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా అండి? ప్రొద్దుటూరు నుంచి వచ్చాడు ఆరాధన కోసం. ఖండం నుంచి ఖండానికి వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళేవాడు ఎట్లా ఉండాలి మామూలుగా? ఇప్పుడు మనలో మన మాట ఆలోచన చేయండి. ఆరాధన అయిపోయింది, ఆ తర్వాత అసలు దేవుడు ఊసే ఉండదు మనకి. నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఆరాధన అయిపోయిన తర్వాత అని ఆలోచించగలిగితే ఇక మనం లోకంలో పూర్తిగా మారిపోతాం. అంటే
దేవుళ్ళలోకి వచ్చినప్పుడేమో ఏదో ఒక పరకాయ ప్రవేశంలోకి వచ్చినట్టు ఉంటాం. ఈ దేవుడి సన్నిధి దాటిపోయిన తర్వాత శర్రా మామూలే అన్నట్టుగా మారి. కానీ ఆయన సంతృప్తి చెందలేదండి. భక్తి జీవితంలో సంతృప్తి ఎప్పుడు ఉండకూడదండి. మనం ఎట్లా ఉంటామంటే, ఈరోజు ఒక అధ్యాయం చదివినాం కదా, ఇంకా బైబిల్ పట్టుకోవద్దు ప్లీజ్, ఇంకా మాట్లాడొద్దు దేవుడి గురించి, అయిపోయింది. ఒక అధ్యాయం దేవుడి ముఖానికి కొట్టేశాం, అయిపోయింది. ఇక ఓ 2 నిమిషాలు ప్రార్థన చేశాం కదా, మళ్ళీ మళ్ళీ ప్రార్థన అంటావేంటి? అట్లంటావండి. ఉదయం తిన్నాం కదా, మళ్ళీ తినాలా? మధ్యాహ్నం తిన్నాం కదా, సాయంత్రం మళ్ళీ తినాలా? అక్కడ అట్లా ఉండదు. మళ్ళీ ఉదయం కూడా సెల్లు చూసింది, తెల్లారే లేచి లేవుగానే ప్రార్థన చేయకుండా ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో ఎన్ని చూసాం కదా, మనం స్టేటస్లో పెట్టాం కదా అంతా, మళ్ళీ మధ్యాహ్నం చూడాలా అంటావా? అయ్యో ఈరోజు 1.5 GB డేటా ఉంది, అది వేస్ట్ అయిపోతేనో ఎంత ప్రమాదం. దేవుడిచ్చినటువంటి జీవితకాలంలో ఎంత వేస్ట్ చేసుకుంటున్నాం, దేవుడిచ్చిన అవకాశాలు ఎంత వేస్ట్ చేసుకుంటాం ఎప్పుడు ఆలోచన చేయం. కానీ ఈ 1.5 GB 2 GBల డేటా అయితే అయిపోయాలనుకుంటాం. మనం డేటాను సద్వినియోగం చేసుకున్నట్టుగా దేవుడిచ్చినటువంటి ఈ డేటాను సద్వినియోగం చేసుకోవట్లేదండి. బైబిల్ అనే డేటాను సద్వినియోగం చేసుకోగలగాలి. ఆయన తిరిగి వస్తూ ఆరాధన కంప్లీట్ చేసుకుని వస్తూ ఏం చేశాడు తెలుసండి? యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడట, గుర్రం బండిలో పోతూ. గుర్రం బండిలో కంఫర్ట్ ఉంటుంది అసలు? ఏమండి, ఏమన్నా అసలు ట్రైన్ జర్నీలు చేస్తూ ఉన్నప్పుడే సరిగా అది కాస్త కుదుపులు అదుపులు ఉంటాయి. అలాంటిది అప్పుడు సరిగా రోడ్లు ఏమి లేవు. రోడ్లు సరిగా లేనప్పుడు గుర్రం బండిలో పోతున్నప్పుడు ఆయన యెషయా గ్రంథం చదువుతూ ఉంటున్నాడు. ఎందుకండి అంత ఇంట్రెస్ట్ అనంటే, అంత డబ్బులు ఉన్నాడు. ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతగా మరి నేను ఎట్లా పలానా ప్రాజెక్టు కోసం పలానా పని కోసం ఇంత కేటాయించి ఇంత జేబులో ఎక్కడ వేసుకోవాలని అనుకోవాల్సింది పోనిచ్చి ప్రశాంతంగా నిమ్మలంగా ఖండం దాటి ఖండానికి వచ్చి ఆరాధన చేసుకుని తిరిగి వెళ్తూ ఇప్పుడే కదా ఆరాధన అయిపోయింది, కాస్త రిలీఫ్గా ఏ సినిమా పాటలో పెట్టుకొని విందాము, లేకపోతే ఏ నవలో చదువుదాము అనేటటువంటి ఆలోచన చేయలేదు. ఆయన ఏం చేశాడు అని అంటే, దేవుడి పుస్తకం ఆసక్తి అంటే అదండి. కొందరు నేను చూశాను, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ పట్టుకొని పోతారు. ఎందుకంటే బైబిల్ పట్టుకొని పోతారంటే, నా టోకన్ వచ్చేసరికి 1 గంట 2 గంటలు పడుతుంది, ఈలోపు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, బైబిల్ చదువుకుందాం అని పోతారట. అంటే ఏం చేస్తున్నారన్నమాట, వాళ్ళు భక్తిలో ఎదగాలన్న సాధకం ఉంది వాళ్ళకి. ఈరోజు మనకు దాని అవసరత లేకుండా చాలామంది ఒక మంచి మాట చెప్తూ ఉంటారు, తప్పించుకునే వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్తాను చూడండి. బ్రదర్, బైబిల్ నేను తీసుకోవాల్సిన పని లేదు, సెల్ ఫోన్లోనే బైబిల్ ఉంది అంటాం. మనలో మన మాట మీరు చూడండి, అప్పుడప్పుడు కొన్ని యాప్లు రీసెంట్గా ఉపయోగించిన వాటిని మీరు డెలీట్ చేయండి అనవసరంగా ఎందుకు అని కొన్నిటి లిస్టులో పెడుతూ ఉంటారు. అన్నిటికంటే చివరిలో ఉండేది, గడిచిన 2 నెలల్లో మీరు ఎప్పుడూ ఈ బైబిల్ యాప్ను వాడలేదు, ఎందుకు బాబు అనవసరంగా తీసేయి అని సెల్ ఫోన్ చెప్తుంది. మరి యూట్యూబ్ వెరీ ఫ్రీక్వెంట్గా వాడతాం, ఆ ఫేస్బుక్ ఫ్రీక్వెంట్గా బాగా వాడతాం, అన్ని రకాల వాట్సప్ అబ్బో ఎప్పుడు వాడుతూ ఉంటాం, రెగ్యులర్గా ఎన్ని చూస్తూనే ఉంటాం. బైబిల్ ఉందన్న మాటే తప్ప దాన్ని చూసిన పాపాను పోయాం మనం ఎప్పుడన్నా. సాధకం, భక్తి జీవితంలో సాధకం అనేది చేసుకోవటం వల్ల ఎంత ప్రయోజనం అంటే, మీరు కనుక డ్రైవింగ్ చేస్తూ పోతూ ఉన్నా కూడా మీరు దేవుళ్ళు ఎదగాలన్నటువంటి తపన ఉన్న వాళ్ళకి ఆడియో బైబిల్ వచ్చింది. నిన్న ఇండియన్ క్రిస్టియన్ డే, భారతదేశానికి మిషనరీగా వచ్చినటువంటి మొట్టమొదటి క్రిస్టియన్ యెరూషలేము నుంచి ఆంధ్రప్రదేశ్కు అది భారతదేశానికి వచ్చి చనిపోయినటువంటి వ్యక్తి సెయింట్ థామస్ గారు. మరి ఆయన హతసాక్షి అయినటువంటి రోజును పురస్కరించుకొని ఆయన ద్వారానే అనేకులు రక్షించబడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా క్రైస్తవులు విస్తరించారని ఇండియన్ క్రిస్టియన్ డే అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జూలై 3వ తారీఖున. ఆయనకెంత ఆసక్తి, అక్కడున్నటువంటి వాళ్ళందరూ సరిపోదు, అక్కడ మాత్రం ఉండిపోతే సరిపోదు, సర్వలోకానికి వెళ్ళమన్నాడు కదా అని మన దేశానికి వచ్చి పరిచర్య చేయటం జరిగింది. ఆయన అపోస్తలుడైనటువంటి తోమానా, ఇంకొక తోమానా వద్దు, ఏ తోమ అయినా సరే వచ్చి చెప్పింది ఎవరి గురించి? యేసుప్రభు గురించే చెప్పాడు, రక్షణ గురించే చెప్పాడు.
ఆ దినాన నిన్నటి దినాన అందరికీ వచ్చింది ఏంటంటే, ఏమండి పలానా లింకు ఏర్పాటు చేసుకోండి, దీన్ని ఓకే చేసుకొని ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే బైబిల్లో ఏ పుస్తకమైనా ఏ అధ్యాయమైనా ఏ విషయమైనా సరే మీకు ఆడియో బైబిల్ లాగా వస్తుంది అనండి. మీరు ఒక పుస్తకం వింటూ పోవాలి అని అనుకుంటే చక్కగా ఆడియో బైబిల్ ఓపెన్ చేసుకొని పోయి వింటూ పోతే ఒక్కొక్క విషయాలు, దేవుడు చెప్పిన విషయాలు ఎంత ఆనిముత్యాలండి. భక్తిలో ఎదగాల, కీర్తన గ్రంథం చదవండి. జ్ఞానంలో ఎదగాల, సామెతల గ్రంథం చదవండి. ఈ ప్రపంచపు మాయలేంటి, దేవుడి సత్యం ఏంటి నీకు అర్థం కావాలా, ప్రసంగి గ్రంథం చదవండి. పత్రికలు కొత్త నిబంధనలకు వచ్చారా, సత్యములోనికి వచ్చినట్టు, సర్వసత్యంలోనికి వచ్చినట్టు కరెక్ట్గా చూపిస్తాయి. దేవుడి శక్తి ఎంత మానవాతీతమైనదో, ఎంత సర్వశ్రేష్టమైనదో, సర్వోత్కృష్టమైనదో, ఎంత ప్రేమ కలిగిందో, ఎంతగా ఆదరిస్తుందో, ఎంతగా కనికరిస్తుందో, ఎంతగా దాచుకుంటుందో అర్థం కావాలా, యేసు ప్రభు జీవితం ఉన్నటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదవాలి. దేవుని సంకల్పం ఎంత అనాదిదో, ఎంత పురాతనమైనదో అర్థం కావాలా, ప్రవక్తల గ్రంథాలు చెప్తాయి. ఇలా ఒకటి కాదండి. ప్రారంభం నుంచి పరిస్థితులు, మానవ పతనావస్థ ఎలా జరిగింది, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మనిషి, ఆ తర్వాత ఒక జాతిని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నది ఇవన్నీ తెలియాలా. పంచకాండాలు, మోషే గారి గ్రంథ పంచకాలు చదవగలగాలి. ఈరోజు ఎంత విరివిగా సాధకం చేసుకోవడానికి, భక్తి జీవితంలో సాధకం చేసుకోవడానికి, సంవత్సరాల తరబడి బైబిల్ చదివి గింజుకుంటా కూడా తెలియనటువంటి సంగతులు సులభంగా అర్థం చేసుకోవటానికి ఎంతోమంది కష్టపడి వ్యయ ప్రయాసలు కోర్చి సంవత్సరాల తరబడి భార్యకు, బిడ్డలకు, ఆరోగ్యానికి, సంపాదనకు దూరమై మన కోసం వడ్డించినటువంటి విస్తరిలాగా తయారు చేసి ముందుకు తీసుకోవడం జరిగింది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, బైబిల్ ప్రాజెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, బైబిల్ ప్రాజెక్ట్ అని. దాన్ని చూడండి, ఎంత అద్భుతమైనటువంటి వర్క్ పెట్టారో దాంట్లో ఆలోచన చేస్తారండి. ఒక్కొక్క పుస్తకాన్ని మంచి డయాగ్రామ్స్తో, వీడియోస్తో మనం ముందు పెట్టడానికి ఎంత ప్రయత్నం చేశారో, దానికోసం ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు. ఇంతేనా, ఎన్ని రకాలైనటువంటి సత్య సంబంధులు ఈరోజు ఆరాధనలు లైవ్లలో అందించేటటువంటి వాళ్ళు, ఒకవేళ మనలాగా లైవ్లో అందించలేకపోయినా దాన్ని క్యాప్చర్ చేసి తర్వాత అయినా అందించేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు. భక్తిలో సాధకం చేసుకోవాలంటే ఎన్ని లేవు. దేవుడి కోసం పాడాలన్నటువంటి తపన, దేవుడి కోసం నిలవాలన్న తపన, దేవుని కోసం నిలబెట్టాలన్న తపన. ఈరోజు కొన్ని ఆత్మలను మన మధ్యకు తీసుకుని వస్తున్నారు, కొత్త ఆత్మలను రక్షించి. ప్రభుకుమార్ అన్న ఉన్నాడా, రాజా వాళ్ళ నాన్నగారు ఉన్నారు, సుబ్బరాయుడు గారు, దగ్గరికి వెళ్ళిపోయి, అన్నా ఇదిగో ఇది పరిస్థితి ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క డౌట్స్ అవన్నీ కూడా క్లియర్ చేస్తూ చెప్తూ ఉంటే, ఆ సోదరుడు వెళ్ళి ఒక ఆత్మను అలా రక్షించినందుకు ఆ అన్న ఏం చేశాడు, అయ్యో నేను రక్షించబడితే సరిపోతుందా, మా చెల్లెలు నరకానికి పోతుందేమోనని చెల్లికి వచ్చి ఈ విషయం చెప్పాడు. ఒక్క వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తికి ఆ జీవాన్ని, ఆ క్యాండిల్ వెలిగించడం వల్ల ఈయన వచ్చి ఇంకొక క్యాండిల్ వెలిగించాడు, ఈ క్యాండిల్ ఇంకొక క్యాండిల్ వెలిగిస్తుంది. అట్లా అక్కడ ప్రారంభించినటువంటి ఆ పరంపర అలా కొనసాగుతుంది కదా. భక్తి జీవితంలో సాధకం అంటే అదేనండి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, పాల్ యాంగిచో మీకు తెలుసు కదా, సంఘంలో ఆయన పెద్దగా ఏ బాధ్యతలు తీసుకోడట. దేవుడి వాక్యం అందించి సంఘ కార్యక్రమాన్ని నడిపించడం మాత్రం తీసుకుంటాడు. మిగతా విశ్వాసులు ఉన్నారు చూసారా, వీళ్ళు ఊరుకోరట. వారానికి ఎవరో ఒకరి కొత్త వాళ్ళని మాతో పాటు పట్టుకురావాలని భీష్మించి కూర్చొని ఆ ప్రయత్నాలు చేస్తారట. మీ మధ్యలో 6 రోజుల్లో మనం ఎలాంటి వాళ్ళని చెప్పమంటారా? దైవభక్తి సాధకంలో ఉందో లేదో మీకు అర్థం కాదని చెప్తున్నా. ఈ వారం వచ్చినోడు వచ్చే వారానికి గ్యారంటీ లేదు, అంతేనా? ఈ వారం అందుబాటులో ఉన్నోళ్ళు పోనీ, అలాగని ఆన్లైన్ ఉంది, ఆన్లైన్కి రండయ్యా బాబు అంటే మేము ఆన్లైన్కు రాము, ఆఫ్లైన్కు రాము, మా లైనే వేరు అనేవాళ్ళు ఉన్నారు. సాధకం అవ్వాలంటే ఎట్లా అవుతుందండి? ఊరికే ఏది రాదు కదండి. భక్తి జీవితంలో సాధకం అవ్వాలంటే మనం ఏదో ఏకసంతగ్రహులు అనుకుంటున్నారా? ఒక్కసారిగా అన్నీ తెలిసిపోతాయా, వచ్చేస్తాయి చెప్పండి? నేను 1999 నుంచి చదువుతున్నాను బైబిల్. ముందు కంటే ఎక్కువగానే ఇప్పుడు చదువుతున్నాను. నాకు అంతుపట్టని సంగతులు ఎన్నెన్ని ఉన్నాయో, నాకు తెలియని సంగతులు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకుంటున్నాను నేను. ఎట్లా అర్థమైనాయి, ఎట్లా తెలిసే వీళ్లకు, ఈ కోణంలో ఎంత బాగా ఆలోచన చేశారు, నాకు ఎందుకు తట్టలేదని ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది నాకు.
తెలిసింది 1% కూడా లేదన్నటువంటి విషయంలో ఉండి భయం వేస్తూ ఉంటుంది ఎప్పుడు. భక్తి జీవితం సాధకం అంటే సవాలుతో కూడింది ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. అది ప్రయోజనకరమైంది అయినప్పుడు అంత ప్రయోజనకరమైంది మనకు రావాలంటే మామూలు విషయమే చెప్పండి? వ్యాపారంలో దక్షత రావాలంటే మామూలు విషయం అండి? సాధారణ విషయమా? వ్యాపారంలో ప్రారంభించేటటువంటి వాళ్ళు ఎక్కడో ఒక మనిషి కింద పని చేస్తారండి, ఆ తర్వాత తన కింద 10 మంది ఉండేటట్టుగా ఎదిగిపోతాడు. అది సాధారణమైన విషయం కాదు. ఈరోజు ఒక స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళందరినీ చూడండి, వాళ్ళ జీవితం ఎక్కడ ప్రారంభమవుద్దట? చిన్నగా ప్రారంభమైనటువంటిది గొప్పగా విస్తరింపజేసుకుంటూ పోతాడు. అది సాధకం చేయటం బట్టి, ప్రాక్టీస్ చేయటం బట్టి, మెలకువలు. ఇదిగో నాకంటే ముందు ఒకడు పోతున్నాడు, వాడు ఎట్లా పోతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం పాటిస్తున్నాడు, ఏంటి పరిస్థితి. ఇప్పుడు చెన్నూరు దమ్ బిర్యానీ మనకు తెలుసు కదా, బాగా అర్థం కావడానికి మాట చెప్తాను. చెన్నూరు శివరాం దమ్ బిర్యానీ అనేవాడు కోట్లకు పడగలెత్తాడు. ఇప్పుడు ఐటీ దాడులు కూడా జరిగాయి, అంత ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కూడా జరిగేంతగా బిర్యానీ అమ్ముకున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాయని ఎవడన్నా ఆలోచన చేస్తారండి? ఇప్పుడు ఆ పేరిట ఎక్కడ చూసినా ఏ బిర్యానీ పాయింట్ పెట్టినా చెన్నూరు దమ్ బిర్యానీ. వాళ్ళని ఈరోజు చాలామంది ఏమని అడుగుతున్నారు తెలుసా? పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ వాళ్ళు, బ్రదర్ ఏం పెడుతున్నారు దాంట్లో, ఆ బిర్యానీలో ఏం కలుపుతున్నారు ఒకసారి చెప్పండి బాబు అని అడుగుతున్నారండి. ఆ స్థితికి ఊరికే వస్తారా వచ్చాడు? దేవుడి భక్తిలో మనం ఎదగటం అంటే సాధారణంగా వచ్చేది కాదు ప్రియులరా. చెయ్యాలి, కష్టపడాలి, అటెంప్ట్ చేయాలి, ఎన్నో రీతులుగా ఎన్నో విధాలుగా దేవుడికి దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి, తపన మనలో పెరగాలి. అది ప్రయోజనకరమై ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎక్కువ ఎంత చదివితే అంత మెలకువలు, అంత మేధస్సు మనకు వికసిస్తుంది, బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించినప్పుడే ఏమండి చాలామంది సమస్యలు ఎలా కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. భార్యతో ఎట్లా మాట్లాడమో తెలియదు, పుస్తకం మనకు మాట అనేస్తారు, అది అంతరం మారిపోతుంది. భర్తతో ఎలా మాట్లాడేది తెలియదు, పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదు, పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా డీల్ చేయాలో తెలియదు. తెలియకపోవటాన్ని బట్టి ఏమవుద్దండి? సమస్యలు వచ్చేస్తాయి, లేనిపోని సమస్యలు. ఊరికెలా నేను మాట్లాడేశాను అంటారు. అందుకే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈరోజు చెప్పారు మంచి మాట, ఈరోజు నేను ఉదయం చూశాను వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజ్. ఉలకబోసిన నీళ్లు నోటి నుంచి బయటకు వచ్చిన మాట తిరిగి తెచ్చుకోలేమట. నీళ్ళు పడేసాం వస్తాయి, మళ్ళీ మాట మాట్లాడేసాం తిరిగి వస్తుందా? అంటే ఎంత జాగ్రత్తగా వాడాలి అనేది ఆ కంట్రోలింగ్ పవరు ఎవరిస్తారనుకున్నారు? దీనికోసం ఎక్కువ ఫోకస్ చేయండి, ఇంకా దేని మీద పెద్దగా ఆశలు రావండి. దేన్ని చూసినా పౌలు గారు బంగారం చూశారు, పౌలు గారు సింహాసనాలు చూశాడు, పౌలు గారు అన్ని రకాలైనటువంటి సుఖాలు, సౌఖ్యాలు, సంతోషాలు, బలగాలు అన్నీ చూశాడు. అన్నీ చూసిన తర్వాత ఎట్లా కనపడ్డాయటండి? పెంటలా కనపడ్డాయట. మనం పెంటను చూసినా ఒరే ఇది పెంట కాదురా, ఎరువు అవుతురా బాబు. పంది పెంట కూడా పనికొచ్చేస్తుంది, దాన్ని మంచిగా ఎరువుగా వాడచ్చు అని అనుకునే రకాలం మనం. ఎందుకనంటే దైవ భక్తిలో సాధకం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది. కాబట్టి ప్రియులారా మీరు గమనించండి, నిష్ప్రయోజనమైనవి ఏంటో సూర్యుని క్రింద ప్రయోజనకరమైనవి ఏంటో మనం చూసాం. ఆ ప్రయోజనకరమైనటువంటి దేవుడి సేవలో, పరిచర్యలో నమ్మకంగా మనం ఎదుగుట కొరకు మీరందరూ సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను.